So you made this possible. Thanks a lot. And then ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ అనే మై ఎక్స్పీరియన్స్ విత్ నాగ్ సార్. అంటే ఇది నేను యాక్చువల్లీ ఇట్లాంటి పెద్ద పెద్ద స్టార్స్ని కూర్చోబెట్టుకుంటే నాకు నిజంగా భయం వేస్తుంది. సో నాగ్ని ఫస్ట్ అనుకున్నప్పుడే హీ సో ఫ్రెండ్లీ, బట్ డైరెక్ట్ చేయడం అనేది కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాను యాక్చువల్లీ. ఎందుకంటే నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ నాగ్ శివ షూటింగ్లో నాగార్జున అమల గారు ఉన్నప్పుడు సంజయ్ రెడ్డి నగర్లో ఒక ఇంట్లో షూట్ చేస్తుంటే నేను వెళ్ళి చిన్నగా ఒక ఆటోగ్రాఫ్ తీసుకున్నాను అనమాట. అప్పటి నుంచి ఆ డేస్ గుర్తున్నాయి నాకు. సో హౌ మెనీ వెరైటీ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్, హౌ మెనీ వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్ ఈ డిడ్. శివ నుంచి అన్నమయ్య కానీ ఏదైనా రెడీ అని ఆయన. ఇది కూడా నేను స్క్రిప్ట్ చెప్పగానే రెడీ అన్నారు. సో థ్యాంక్ యూ నాగ్ సార్. అండ్ దీనికి నేను చెప్పకూడదేమో కానీ హీ మేడ్ సో మెనీ ఎక్సెప్షన్స్. అంటే జనరల్గా ఆయన నైట్ షూటింగ్ ఎక్కువ చేయరు, మా కోసం చేశారు. సండేస్ చేయరు, మా కోసం చేశారు. సో ఆ ఏజ్లో పరిగెత్తాలి, గన్స్ పట్టుకోవాలి, దూకాలి అంటే చేశారు అన్ని. ఏదైనా నీ కోసం శేఖర్, సినిమా కోసం శేఖర్ అని చెప్పారు సార్. రిజల్ట్ టచ్ సార్. ఎంత హ్యాపీగా సరదాగా ఉంటుందంటే వెన్ ఈ కమ్స్ మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తారు, హ్యాపీగా చేసి యాక్చువల్గా ఏం చేద్దాం అంటారు అనమాట. థ్యాంక్ యూ సార్. అండ్ దెన్